జగన్ బీజేపీ బంధంపై చాలా కాలంగా చర్చలు సాగుతున్నాయి. పార్టీల సిద్ధాంతాల కారణంగా పొత్తులు పెట్టుకోలేకపోయినా అంతర్గత పొత్తులు సాగుతున్నట్లుగా ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేస్తూ వచ్చాయి. అందుకే కేంద్రం జగన్పై పెద్ద ఎత్తున చర్యలు తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు అని అంటున్నారు. విచారణలు కొనసాగుతున్నా చట్టపరమైన కఠిన చర్యలు ఎదుర్కొనే పరిస్థితి రానట్టే ఉంది. రాజకీయంగా విమర్శలు తప్పవు, కానీ న్యాయస్థానంలో నిలబెట్టే స్థాయిలో పరిణామాలు జరగవు అని పలువురు విశ్లేషకులు అంటున్నారు. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ బీజేపీ వైపు మొగ్గు చూపడం, కాంగ్రెస్ నుంచి ఒత్తిళ్లు వచ్చినా కూడా పట్టించుకోకుండా ఢిల్లీలో ఉన్న పెద్దలకు స్పష్టమైన సందేశం ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. దీనిపై వైసీపీకి రక్షణ కల్పించే విధంగా బీజేపీ పావులు కదుపుతోంది అన్న అభిప్రాయం బలపడుతోంది. ఈ పరిస్థితుల్లో జగన్ సేఫ్ జోన్లో ఉన్నారు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. విచారణలు ఉన్నా ఆయనకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇకపై రాష్ట్ర ప్రభుత్వం జగన్పై నేరుగా దాడి చేసే అవకాశం తగ్గిపోయిందనే భావన రాజకీయ వర్గాల్లో స్పష్టమవుతోంది. జగన్కి బీజేపీ వ్యూహాత్మకంగా కవచం అందిస్తుందనే అభిప్రాయం పెరుగుతోంది. వాస్తవానికి వైసీపీ మొదటి నుంచి బీజేపీకి మద్దతిస్తుంది. కేంద్రంలో పలు బిల్లులకి సహకరిస్తుంది. కలిసి పోటీ చేయకపోయినా కలిసే ఉంటారు అని అందరూ నమ్ముతున్నారు. ఇక జగన్కి బీజేపీ, బీజేపీకి జగన్ అసలైన ప్రత్యర్థులు కారు. అవసరాల దృష్ట్యా జనసేన, టీడీపీతో బీజేపీ కలిసి నడిచింది అంతే. జగన్ ప్రత్యర్థులు టీడీపీ, జనసేన, అలాగే బీజేపీకి కాంగ్రెస్ ప్రత్యర్థి. అందుకే జగన్, బీజేపీలు సహకరించుకుంటున్నాయి అనేది విశ్లేషకుల మాట. గత 11 ఏళ్లుగా జగన్ కేసుల్లో కదలికలేదు. దీనికి బీజేపీతో బంధమే కారణము అని అంటున్నారు. ఈ 11 ఏళ్లలో 6 ఏళ్లు టీడీపీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. ఆ పార్టీ నుంచి జగన్పై చర్యలు తీసుకోవాలి అనే ఒత్తిడి ఉంది. అయినా కేంద్రం స్పందించడం లేదు. జగన్పై చర్యలు తీసుకోము అని బాబుకు బీజేపీ పెద్దలు తేల్చి చెప్పినట్టుగా కొందరు విశ్లేషకులు బహిరంగంగానే చెబుతున్నారు. రాష్ట్ర స్థాయిలో మీరు చర్యలు తీసుకుంటే తీసుకోండి, మేమైతే తీసుకోము అని బాబు మొహమ్మదే చెప్పారు అని అంటున్నారు. ఇక రాష్ట్ర స్థాయిలో చర్యలు తీసుకుంటే సెంటిమెంట్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి ఇక్కడ చర్యలు ఉండకపోవచ్చు. సో జగన్ సేఫ్ జోన్లో ఉన్నట్టే అనేది విశ్లేషకుల మాట. మోదీ నేరుగా చర్యలు తీసుకునేది లేదు అని చెప్పేంత గట్టి బంధం వైసీపీ, బీజేపీ మధ్య ఉంది కాబట్టే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ ఎన్డీఏ అభ్యర్థికి ఓటేశారు అని అంటున్నారు. ఇక కేంద్రంలో ఉన్న పార్టీలకి, ప్రాంతీయ పార్టీలకి ఎప్పుడు ఎలాంటి అవసరం ఉంటుందో తెలియదు. ఇప్పుడు బీజేపీకి సొంతంగా మెజారిటీ లేదు. అందుకే ప్రాంతీయ పార్టీలు తమకు ప్రత్యర్థులు, కానీ వారి పట్ల బీజేపీ సానుకూలంగా వ్యవహరిస్తోంది. అందుకే ఒడిశాలో బీజు జనతాదళ్, తమిళనాడులో డీఎంకే, ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ పై చర్యలు ఉండకపోవచ్చు అని అంటున్నారు. మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉన్నా కూడా ఏపీలో వైసీపీ వ్యతిరేక కూటమిలో బీజేపీ ఉన్నా జగన్ ని టచ్ చేయము అని చెప్పారు అంటే బలమైన బంధం ఉన్నట్టే అంటున్నారు. ఈ నేపథ్యంలో బాబు కూడా జగన్ ని చేసేదేమీ ఉండదు అని, రాజకీయ విమర్శలు, అవినీతి ఆరోపణలు తప్ప అంతకు మించి చర్యలు ఉండే ఛాన్స్ లేదనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.